సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే 1000 ఆలోచనలకి నో చెప్పండి. ఒకే ఒక్క దాని మీద దృష్టి పెట్టండి. ప్రతి మనిషి నిరంతరం విద్యార్థులు అని నమ్మండి. రోజుకు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి కంటెంట్ ఉండే వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ నుండి రిచ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు ఆల్రెడీ కనుక రిచ్ అయితే కనుక ప్లీజ్ స్క్రోల్ దిస్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే రిచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి అనేసి ఈ వీడియో. ప్లీజ్ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ అయ్యే కంటెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ద ఫస్ట్ టిప్ ఈస్, ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ నిద్ర లేచిన తర్వాతనే మీరు ఫస్ట్ 1 అవర్ని మీరు దేనికి కేటాయిస్తున్నారు? ఆల్మోస్ట్ 90% పీపుల్ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా. ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో రీల్స్, అలాగే లాస్ట్ వాట్సాప్లో నాకు ఏం మెసేజెస్ వచ్చాయి, నేను వేటికి రిప్లై ఇవ్వలేదు, నేను వేటికి రిప్లై ఇవ్వాలి అనేసి సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. కానీ రిచ్ అయిన పీపుల్ వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చూడండి. మీరు ఆల్మోస్ట్ 100% పీపుల్ కూడా, ఆల్మోస్ట్ కాదు 100% రిచ్ పర్సన్స్ కానివ్వండి, ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ వాళ్ళ ఫస్ట్ 1 అవర్ని పవర్ అవర్గా యూజ్ చేసుకుంటారు. పవర్ అవర్ ఈజ్ నథింగ్ బట్, ఈ ఫస్ట్ 1 అవర్లో వాళ్ళు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఏ రంగంలో అయితే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ రంగానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటారు, లేదా యోగా చేస్తారు, మెడిటేషన్, వాకింగ్, ఇలా రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఓపెన్ చేస్తూనే ఫోన్ ఓపెన్ చేసేసి సోషల్ మీడియాలో మన 1 అవర్ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈ హ్యాబిట్ని మనం మార్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా మనందరం కూడా మల్టీ టాస్కింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. ఈ మల్టీ టాస్కింగ్ వల్ల ఎనర్జీ, ఫోకస్, అలాగే క్లారిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. మనం 3-4 పనులు చేసినట్లే ఉంటుంది, కానీ అందులో పక్కాగా మనకు రిజల్ట్ అయితే కనిపించదు. ఈ రిచ్ అయిన పర్సన్స్ అంటే సక్సెస్ అయిన పర్సన్స్ వాళ్ళు ఒక్క లక్ష్యం మీదనే దృష్టి పెడతారు, ఒకే పని మీద ఉంటారు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అలాగే మోటివేటెడ్గా ఉంటారు. మనం సక్సెస్ అవ్వాలి అంటే 1000 ఆలోచనలకి నో చెప్పాలి. ఒకే ఒక్క దాని మీద స్థిరపడాలి, ఒకే ఒక్క ఆశయం మీద మనము స్ట్రాంగ్గా ఉండాలి అనేసి స్టీవ్ జాబ్స్ గారు చెప్పారు. సేమ్ మనం కూడా సక్సెస్ అవ్వాలి అంటే 1000 ఆలోచనలకి, దట్ మీన్స్ ఒకే ఒక్క ఆశయం మీదనే మనము కాన్ఫిడెన్స్గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వారెన్ బఫెట్ గారు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే వారెన్ బఫెట్ గారే కాదు, రిచ్ అయిన పర్సన్, సక్సెస్ఫుల్ అయిన ప్రతి పర్సన్ కూడా ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త నాలెడ్జ్ని, కొత్త సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, స్కిల్స్ని ఈ పోటీ ప్రపంచానికి కావాల్సినట్లు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మనలాగా నాకు అంతా తెలుసు, మాకు ఇంకా ఏమీ అవసరం లేదు, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు అనేటట్లు వాళ్ళైతే ఉండరు. ఏ రోజుటికి ఆ రోజు డెవలప్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ని. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వారెన్ బఫెట్ గారు ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే వారెన్ బఫెట్ గారే కాదు, రిచ్ అయిన పర్సన్, సక్సెస్ఫుల్ అయిన ప్రతి పర్సన్ కూడా ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త నాలెడ్జ్ని, కొత్త సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, స్కిల్స్ని ఈ పోటీ ప్రపంచానికి కావాల్సినట్లు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మనలాగా నాకు అంతా తెలుసు, మాకు ఇంకా ఏమీ అవసరం లేదు, ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు అనేటట్లు వాళ్ళైతే ఉండరు. ఏ రోజుటికి ఆ రోజు డెవలప్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ని. వాళ్ళు మనలాగా కంఫర్ట్గా ఉండాలి ఎప్పుడు అని ఆలోచించరు. వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ దాటి నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ప్రతి మనిషి నిరంతరం విద్యార్థులు అనేసి వాళ్ళు చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇంత డబ్బు ఉంది కదా, ఇంకా మాకెందుకు, ఇంకా చాలే అనేసి వాళ్ళైతే ఆగిపోరు. ఇంకా ఎక్కువ మనము స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేసి రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకుంటూ
స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుంటారు. సో మనం కూడా రోజుకొక కొత్త విషయాన్ని, అంటే మన ఏ రంగంలో అయితే మనం రాణించాలి అనుకుంటున్నామో, ఏ రంగంలో అయితే మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన స్కిల్స్ని మనం రోజుకు కొత్తగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు సక్సెస్ అయిన పర్సన్స్ వాళ్ళ పిఏ వాళ్ళని పిలిచి ఈరోజు ఏంటి ప్లానింగ్స్, ఈరోజు ఎవరెవరిని కలవాలి, ఈరోజు మీటింగ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ముందు రోజే టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటారు. రేపు ఎవరిని కలవాలి, రేపు నా మీటింగ్స్ ఏంటి, రేపు నా వర్క్ ఏంటి అంటే. సేమ్ మనం కూడా రేపు ఏం చేయాలి, రేపు ఏం వర్క్ చేయాలి అనేసి ముందు రోజు నైట్ కానీ లేదా మార్నింగ్ లేస్తూనే నా వర్క్ ఈరోజు ఏంటి, ఏ టైంకి నేను ఏ వర్క్ చేయాలి అనేసి మనం ఒక ప్లానింగ్ చేసి పెట్టుకోవాలి. మనము అలా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ మనము రీల్స్కి, సోషల్ మీడియాకి 1 అవర్ మీరు చూడండి, ఒకరోజు ట్రై చేసి చూడండి. ఈ టు డూ లిస్ట్ అనేది మనం టైమింగ్ అయితే వేసి మనం ఏ టైంకి ఏ వర్క్ చేయాలి అనేసి రాసుకుంటాం కదా, అక్కడ 1 అవర్ రీల్స్ అని రాయండి. మనకే చూడడానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఈ 1 అవర్ మనం ఎందుకు రీల్స్ కోసం వేస్ట్ చేస్తున్నాము అనేసి. ఈ 1 అవర్ వేస్ట్ చేయం కదా. నెక్స్ట్ అప్పుడు మనం ఇంకొక స్కిల్ నేర్చుకోవడానికి మనకి యూస్ అవుతుంది. ఇలా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనము టైం వేస్ట్ అనేది చెయ్యము. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే, ఇతరులకి నో చెప్పడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మన కొలీగ్ వచ్చేసి నాకు ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగా, నా వర్క్ చేసి పెట్టవా ఈరోజు ఒక్కరోజు అని అంటే, మనకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వర్క్ చేసిస్తాం. ఎందుకు అంటే నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అనేసి. బట్ ఇది మాత్రం చాలా రాంగ్. సక్సెస్ అయిన పర్సన్స్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూనే నో చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గోల్స్ మాత్రమే ముఖ్యం. అంటే నేను ఏం చెప్తున్నాను, ఎవరికి హెల్ప్ చేయొద్దు అనేసి అనట్లేదు. మనకి వర్క్ ఉంది కదా, అంటే పక్కన వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు మన ఆక్సిజన్ ముందు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ నో చెప్పాల్సింది వ్యక్తులకి మాత్రమే కాదు, సోషల్ మీడియా నుండి కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా అలో ఇవ్వకూడదు. నాట్ అలో, బ్లాక్ చేసేయండి ఆ నోటిఫికేషన్స్. దీని ద్వారా కూడా మన టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనము ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాము, డీప్ వర్క్. 30 minutes వర్క్ చేశాక ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఈ వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఈ బ్రేక్ వల్ల. ఈ బ్రేక్లో మీరు ఒక డీప్ బ్రీత్ కానివ్వండి, లేకుంటే జస్ట్ అలా ఒక వాక్ చేయడం వల్ల మీకు ఒక వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూసారు కదా, నేనైతే 5 టిప్స్ చెప్పాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరైతే లైఫ్లో సక్సెస్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం చూసారు కదా, నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది.